జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, అదేవిధంగా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్న శ్లోకాలలో దాగి ఉన్న పరమార్థం ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని అంగారక సంకష్టహర చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. అంగారక సంకష్టహర చతుర్థి రోజు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినట్లయితే చాలా త్వరగా గణపతి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు సంకష్టహర చతుర్థి కథలు విన్నా కూడా ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి. కృతవీర్యుడు అనే పేరు కలిగిన మహారాజు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అనేక కష్టాల నుంచి బయటపడినటువంటి కథను పఠించినా లేదా శ్రవణం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఒకానొక సమయంలో దేవేంద్రుడు ఆకాశ మార్గంలో సంచారం చేస్తున్న తరుణంలో అనుకోకుండా నరదృష్టి ప్రభావం వల్ల దేవేంద్రుడి విమానం ఆగిపోతుంది. అప్పుడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన ఒక మహిళ ధరించినటువంటి చీర గాలి సోకటం వల్ల మళ్ళీ దేవేంద్రుడి విమానం కదిలిందని కూడా సంకష్టహర చతుర్థి వ్రత మహత్యాన్ని తెలియజెప్పే కథల్లో చెప్పడం జరిగింది. ఆ కథను స్మరించుకున్నా కూడా గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించలేని వాళ్ళు సంకష్టహర చతుర్థి వ్రతానికి సంబంధించిన కథలు స్మరించుకున్నా కూడా గణపతి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అణువణువునా కీర్తిస్తూ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని రచించారు. ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో శంకరాచార్యుల వారు మనందరి తరపున సుబ్రహ్మణ్య స్వామిని ఎలా ప్రార్థించారంటే, కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్ దహచ్చింది బిందీతి మాం తర్జయస్సు మయూరం సమారుహ్యమాం భైరితిత్వం పురశక్తి పాణిర్మ మాయాహి శీఘ్రం అంటూ ప్రార్థించారు. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్ దహచ్చింది బిందీతి మాం తర్జయస్సు అంటే అర్థం ఏంటంటే, శరీరం విడిచిపెట్టేటటువంటి తరుణం ఆసన్నమైనప్పుడు యమభటులు దగ్గరికి సమీపించినప్పుడు ఆ యమభటులు సూక్ష్మ శరీరాన్ని లాగేస్తున్నటువంటి తరుణంలో యమభటులందరూ కూడా కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్ కాల్చండి, కొయ్యండి, నరకండి అంటూ సూక్ష్మ శరీరాన్ని బాధ పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో దహచ్చింది బిందీతి మాం తర్జయస్సు ఆ సూక్ష్మ శరీరాన్ని విపరీతమైనటువంటి యాతనకు గురి చేయాలని జీవిత చరమాంక దశలో అవసాన దశలో యమభటులు సమీపించినప్పుడు మయూరం సమారుహ్యమాం భైరితిత్వం ప్రకాశవంతమైనటువంటి మయూర వాహనం మీద నెమలి వాహనం మీద కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నన్ను అనుగ్రహించు, పురశక్తి పాణిర్మ మాయాహి శీఘ్రం నా శరీరంలో చైతన్య శక్తిని కలిగింపజెయ్యి, నా సూక్ష్మ శరీరాన్ని ఉద్ధరించు, తరింపజెయ్యి అంటూ మనందరి తరపున శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నారంటే, సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్లయితే, సుబ్రహ్మణ్య మంత్రజపం చేస్తే, స్తోత్ర పఠనం చేస్తే శరీరం విడిచిపెట్టే దశ వచ్చినప్పుడు సూక్ష్మ శరీరానికి ఎటువంటి బాధలు కలగకుండా ఉన్నత లోకాలకు తీసుకువెళ్ళే అనుగ్రహాన్ని సుబ్రహ్మణ్యుడు కలిగింపజేయాలని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు. ఇంకా శంకరాచార్యుల వారు ఎలా ప్రార్థిస్తున్నారంటే, ప్రణమ్యాసకృత్ పాదయోస్తే పతిత్వా ప్రసాద్య ప్రభో ప్రార్థయేటనేకవారం నవక్తుం క్షమోటహం తదానీం కృపాబ్దిం నా కార్యాటంతకాలే మనాగవ్యుపేక్ష అంటూ ప్రార్థిస్తున్నారు. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, ప్రణమ్యాసకృత్ పాదయోస్తే పతిత్వ స్వామి సుబ్రహ్మణ్య స్వామి నీ పాదాలకు అనేక సార్లు నేను ప్రణామములు చేస్తున్నాను, అనేక సార్లు నీకు నమస్కారం చేస్తున్నాను. ప్రసాద్య ప్రభో ప్రార్థయేట్ అనేక వారం అనేక సార్లు నీకు ప్రార్థనలు చేస్తున్నాను కాబట్టి నీ అనుగ్రహాన్ని నాకు కలిగింపజెయ్యి. నవక్తుం క్షమోటహం తదానీం కృపాబ్దే నా జీవిత
చరమాంక దశలో ఉన్నప్పుడు నన్ను అనుగ్రహించటం మాత్రం మర్చిపోకు. నా కార్యాటంత కాలే మనాగవ్యుపేక్ష అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకుండా జీవిత చరమాంక దశలో యమభటులు భయపడే విధంగా నా సూక్ష్మ శరీరాన్ని కూడా ఉద్ధరించు, నా నరక బాధలు తొలగింపజేయి, నన్ను ఉన్నత లోకాలకు తీసుకువెళ్ళు అని జగద్గురువులైన ఆదిశంకర్లు మనందరి తరపున సుబ్రహ్మణ్య స్వామిని కీర్తిస్తున్నారు. అంటే సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ, మంత్రజపం మనకి జీవిత చరమాంకంలో అవసాన దశలో ఉన్నప్పుడు కూడా తరింపబడటానికి సహకరిస్తుంది అని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం. సహస్రాండ భోక్త త్వయా సూరనామ హతస్తారక సింహవక్త్రశ్చ దైత్య మమాంతర్హృదిస్థం మనః క్లేశమేకం నహంసి ప్రభో కిం కరోమి క్వయామి అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కీర్తించారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే సహస్రాండ భోక్త త్వయా సూరనామ, సూర పద్మాసురుడనే పేరు కలిగినటువంటి రాక్షసుడు అండపిండ బ్రహ్మాండాలను భయానికి గురి చేసే విధంగా తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న తరుణంలో ఆ సూర పద్మాసురుడనేటటువంటి రాక్షసుడిని నువ్వు సంహరించావు. హతస్తారక సింహవక్త్రశ్చ దైత్య, సింహవక్త్రుడనేటటువంటి రాక్షసుణ్ణి, తారకాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి కూడా నువ్వు సంహరించావు. మమాంతర్హృదిస్థం మనః క్లేశమేకం నహంసి ప్రభో కిం కరోమి క్వయామి. అంత గొప్ప గొప్ప రాక్షసులందరినీ కూడా సంహరించిన నువ్వు నా మనస్సులో ఉన్న బాధని ఎందుకు తొలగింపలేకపోతున్నావు స్వామి? మమాంతర్హృదిస్థం మనః క్లేశమేకం, నా మనసులో ఉన్న క్లేశము, బాధని నువ్వు తొలగించలేకపోతున్నావు స్వామి. నహంసి ప్రభో కిం కరోమి క్వయామి, నేనేం చేయాలి స్వామి చెప్పు అంటూ సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తున్నారు. మనందరి తరపున శంకరాచార్యుల వారు ప్రార్థిస్తున్న ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే శారీరక సంబంధమైన మానసిక సంబంధమైనటువంటి అనేక క్లేశములతో కష్టాలతో బాధపడుతున్నాను, అవన్నీ తొలగింపజేసుకోవటానికి నాకు మార్గం చూపించు అని మన కోసం జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తున్నారు. ఇంకా జగద్గురువులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఏ విధంగా ప్రార్థిస్తున్నారంటే అహం సర్వదా దుఃఖభారావసన్నో భవాన్ దీనబంధు స్వదన్యం నయాచే భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం మమాధిం ధృతం నాశయో మా సూత్రత్వం అంటూ ప్రార్థిస్తున్నారు. అంటే అహం సర్వదా దుఃఖభారావసన్నో, నేను ఎప్పుడూ కూడా దుఃఖంతో బాధపడుతున్నాను. భవాన్ దీనబంధు స్వదన్యం నయాచే, నిన్ను దీనబంధు అనే పేరుతో పిలుస్తారు కదా, నాకు శారీరకంగా మానసికంగా ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగింపజేయి స్వామి. భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం మమాధిం ధృతం నాశయో మా సూత్రత్వం. అంటే భక్తి మార్గంలో ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, రకరకాల బాధలు వస్తున్నాయి, ఆ బాధలన్నీ పోగొట్టు స్వామి అంటూ మనందరి తరపున శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తున్నారు. అది భుజంగ స్తోత్రంలో ఉన్నటువంటి ఈ శ్లోకాలలో దాగిన అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన అగ్నిపురాణం ప్రకారం దేవాలయ నిర్మాణానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, దేవాలయాన్ని నిర్మించేటప్పుడు దానం ఇవ్వటం ద్వారా కలిగే ప్రయోజనాలేంటో, అదేవిధంగా ఎలాంటి విగ్రహాన్ని దేవాలయంలో ప్రతిష్ఠిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. రాధాదేవి ఉంటుంది, ఒక్క మాట చెప్పనా నా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నదో. వ్రజాలంకార చరణౌ నప్రాప్తౌ యది మే కిల కదాచిత్ విగ్రహం తర్హి నహి స్వం ధారయామ్యహం. వ్రజానికి అలంకారముగా ఉన్న పాదాలు చూడకపోతే, ఆ పాదాలు పొందకపోతే నేను ఇంకా బ్రతకను. ఇది నా పరిస్థితి వస్తున్నది. అదండి విరహాశక్తి యొక్క స్థితిలో పరాకష్ట దశ. అక్కడికి వెళ్ళింది ఆ తల్లి. అంటే ఇది శ్రుత్వావచస్తస్య లలిత భయ విఫల. అప్పుడు భయపడిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుందో, కృష్ణుడు గారిని రాకపోతే కనబడకపోతే అనంత పని చేస్తుందో అని భయపడి నీ తరపు నేను మాట్లాడడానికి వెళతానులే అని లలితాదేవి బయలుదేరి కృష్ణా తీరే, యమునా నదీ తీరంలో కృష్ణుడు ఒక్కడు ఉంటే అక్కడికి వెళ్ళింది. వెళ్ళి మా రాధమ్మ పరిస్థితిలో ఉన్న సుమా, అందుకే యస్మిన్ దినేచ తే రూపం రాధయా దృష్టమద్భుతం తద్దినా స్తంభతాం ప్రాప్త పుత్తలా ఇవ నవక్తి కిం. అద్భుతమైన మాట ఇది. రసిక భక్తులు భక్తి శాస్త్రాన్ని కూడా రచించారు.
అందులో భక్తుల రకరకాల భావభూమికల గురించి ఒక్కొక్కటి రాశారండి. అది స్తబ్దో భవతి, అదొక భూమిక. విఫలో భవతి, భక్తిలో వచ్చే రకరకాల భూమికలు. భక్తి వచ్చినప్పుడు తెలుస్తాయి, ఇవి మామూలుగా అయితే అర్థం కావు. ఆ భక్తులకి ఇది అర్థం కాదండి. ఇది ప్రకాశతే క్వాపి పాత్రే. ఈ భక్తి అర్థమయ్యే భక్తి కాదు, అందరికీ రాదు. అందుకే ఈ భక్తి గురించి చెప్తూ, నిన్ను చూసిన దగ్గర నుంచి స్తబ్ధీభావం, అందుకే తద్దినా స్తంభభూతం. స్తబ్ధీభావం, స్తబ్ధీభావం ఏంటో అఖండానంద సరస్వతి మహారాజ్ చెప్తారండి. అది తర్వాత లీలైనా కొంచెం ఇప్పుడు అనుకుంటే గోవర్ధనగిరిని ఎత్తాడు స్వామి. అందరూ చూసా మళ్ళీ గోవర్ధనగిరిని కింద దించేసాక పరుగెత్తట్టు కృష్ణుడి వైపు వెళ్ళి పట్టేసుకున్నారు ఆహా అని. అలా స్తబ్దురాలే నిలిపిపోయింది యశోదమ్మ. అంటే ఆవిడ భావం ఎంత తాదాత్మ్యం కంటే సమాధి స్థితికి వెళ్ళిపోయింది, నిశ్చలంగా అయిపోయింది. అంటే భావంతో ఒక ఆనందం కలిగినా అది పరాకాష్ఠకు తిరిగితే స్తబ్ధీభావం ఏర్పడుతుంది. అది లబ్ధ్వా పుమాన్ ఆనందో భవతి స్తబ్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి అని నారదుడు భక్తి శాస్త్రంలో వర్ణిస్తాడు ఇక్కడ. అది స్తబ్ధభావం, అది స్తంభీభూతం. అలాగైపోయింది ఆవిడ. అంటే చేష్టలుడిగినట్టుండిపోయింది. చేష్ట ఉంటే మళ్ళీ నీకోసమే, నువ్వు లేని ప్రపంచం కోసం చేష్ట లేదు. అది ఇక్కడ అలాంటి స్థితిలో ఉండిపోయింది అనంటే, ఓహో తస్మై సందర్శనం దేహి రాధాయి దుఃఖనాశనం. ఆమె దుఃఖం పోగొట్టే నీ దర్శనాన్ని ఆమెను అనుగ్రహించవయ్యా. తే సాక్షిణ కిం విదితం న భూతలే. నీకొచ్చి మేము చెప్పడం లీల కాకపోతే నీకు సర్వము తెలిసిన వాడు నువ్వు, ఆ విషయం నాకు తెలుసు. నువ్వు సర్వసాక్షివి. సృజచ్చలం పాసి హరస్యథో జగత్. సృష్టిస్థితులైలు మూడు చేయగలిగిన వాడు నువ్వు. అందుకే నేను ఒక భక్తురాలి సఖిగా వచ్చి చెప్తున్నానంతే. అంటే సరే నేను అన్నీ నాకు తెలుసులే అన్నాడు ఈయన వెంటనే. సర్వం హి భావం మనస పరాత్పరం నహ్యేకతో భామిని జాయతే తతః ప్రేమైవ కర్తవ్యమతో మయి స్వతః ప్రేమ్నా సమానం భువి నాస్తి కించిత్. ఇది ఒక శాస్త్రం అండి. ఈ పర్టికులర్ ఇప్పుడు ప్రారంభమైనదంతా ఒక శాస్త్రం అని చెప్పుకోవచ్చు. ఇలా కొన్ని అధ్యాయాలు ఏరుకుని కొన్ని రోజులు అధ్యయనం చేయవలసిన అందమైన పుస్తకమే గర్గభాగవతం. ఏమని చెప్తున్నాడంటే, మనస్సు రకరకాలుగా చెదిరిపోతుంటుంది. ఒకవైపు భావం ఏకాగ్రతం కావడం అనేది కష్టం. మనస్సు ఒకదాని యందు ఏకాగ్రం పరచాలంటే ఎన్నిటి నుంచి దాన్ని తీయాలో తెలుసా? కానీ అన్నిటి నుంచి మనస్సును తీసుకొచ్చి ఏకోన్ముఖం చేయడం అనేది సామాన్యమైనది కాదు. అలా ఒకదాని యందే మనస్సు నిలిపే ప్రేమ వస్తే వారు నన్ను పొందగలరు. ఒకటే మాట చెప్పాడు ఇక్కడ. అదే ప్రేమైవ కర్తవ్యమతో మయి స్వతః ప్రేమ్ణా సమానం భువి నాస్తి కించిత్. అదే ప్రేమకు మించినది మరొకటి లేదు సుమా. నా యందు ప్రేమ అంటే మిగిలిన విషయములన్నీ విడిచిపెట్టి నేనే కావాలని నాయందే మనస్సును ఉన్ముఖం చేసినటువంటి నాయందు ప్రీతి కలిగిన భక్తి. ప్రీతి అంటే అది వరాలు ఇస్తాడని భక్తి, గొప్పవాడంటే అందుకే భక్తి కాదుట, ప్రేమ మాత్రమే. ఆయన యందు కేవలం ప్రేమ భావంతో మనస్సు ఏకాగ్రమవుతుందే, దాన్ని మించింది మరొకటి లేదు. అది ఉంటే నేను దొరికిపోతాను. ఇది స్వామి చేసిన అద్భుతమైన బోధ. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. మంగళకరమైనటువంటి మంగళవారం నాడు భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయ రీత్యా పాటించవలసిన నియమాలు కోకొల్లలుగా ఉన్నాయి. వాసన లేని పుష్పములు పూజకు పనికిరావు, గుర్తుపెట్టుకోవాలి బాగా. అంతేకాకుండా పూజకు వాడేటువంటి పుష్పాలను ఒడిలోనికి కోయరాదు. పూజా సమయంలో దేవునికి పుష్టభాగం చూపనే చూపకూడదు. అమ్మవార్లను ఎరుపు రంగు కలిగినటువంటి పుష్పాలతో పూజించటం విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. పుష్పించని మొగ్గలు, వాడిన పూలు, కుంటి గుర్డి పూలు, అశుభ్ర ప్రదేశములందు రాలిన పూలు,
జడలో ముడిచినవి, వాసన చూచినవి, రెక్కలు ఊడిన పుష్పాలు పూజకు పనికి రావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సూర్య భగవాన్ని పూజ చేసేటువంటి వాళ్ళు అవిసె పూలు అనేటువంటివి ఉపయోగించకూడదు. సూర్యభగవానికి అవిసె పూలతో పూజ చేయకూడదు. గరిక చేత దుర్గాదేవిని ఎప్పుడూ కూడా పూజించకూడదు. గణపతిని మాత్రం గరికతో పూజ చేయవచ్చు. సిరులు కోరువారు గణపతిని తులసి చేత పూజించకూడదు. దొంగిలించి పదే పదే యాచించి తెచ్చిన పూలతో పూజించటం అనర్థం. భగవంతునికి సమర్పించేటువంటి ఫలాలు చక్కగా కడిగి నైవేద్యంగా మనం సమర్పించాలి. అప్పుడే ఫలితం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్షశ్రియం దాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 5:37 సూర్యాస్తమయం 6:23. తిథి చవితి పూర్తిగా ఉంది. నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 12:55 వరకు. వర్జం రాత్రి 9:55 నుంచి 11:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:10 నుంచి 9 వరకు. మరల రాత్రి 10:53 నుంచి 11:43 వరకు. అమృతం లేదు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం మంగళవారం. భౌమ చతుర్థి, సంకష్టహర చతుర్థి అని 2 ఉన్నాయి. భౌమ చతుర్థి సందర్భంగా నదీ స్నానం, దానం, గణపతి పూజ విశేషమైన ఫలితాలను ఇస్తాయి. సంకష్టహర చతుర్థి కాబట్టి సాయంకాలపు వేళ సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శివారాధన చేసుకుని ఆ తర్వాత గణపతి పూజ చేసుకోవడం. ఈ శివారాధనలో దూర్వలు ఉపయోగించడం కూడా మంచిదే, అప్పులు తీరిపోతాయి. గణపతి పూజలో 21 దూర్వాయుగ్మములు, 21 పత్రాలు, 21 పుష్పాలుతో పూజ చేసి 21 నువ్వుల చిమ్మిలి ఉండలు దానం చేయడం, వాయనం ఇవ్వడం, ఇంకో 21 ఉండలు నైవేద్యం చేయడం, 21 అరగుంజీలు, 21 ఆత్మ ప్రదక్షిణాలు ఆచరించడం, చంద్రోదయమైన తరువాత చంద్రునకు తర్పణాలు ఇవ్వడం మొదలైన చర్యల ద్వారా కష్టాలను అధిగమించే శక్తి, నీలాపనిందలను తొలగించుకునే శక్తి ఏర్పడుతుంది. నీలాపనిందలంటే మనం తప్పు చేయకుండా తప్పు ఆరోపించబడినటువంటివి అన్నమాట. అవి కూడా తొలగుతాయి. నేటి ఆణిముత్యాలు. అధికారం వల్ల ఎవరూ గొప్పవారు కారు, దానిని వినియోగించే పద్ధతిని బట్టి గొప్పవారు అవుతారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామ
ప్రవిష్టోస్మి మమాననం అని ఎందుకు అనాలి? భక్షయిష్యామి, నిన్ను నేను తినేస్తాను, నా నోట్లోకి రా అనరు. తినేయాలనుకున్న వాళ్ళు తినడానికి ఆపేస్తారు వేగాన్ని, ఆపి నోరు తెరిచి పట్టుకుంటారు. ఆవిడ నోరు తెరిచి పట్టుకోవట్లేదు, నోరు తెరిచి రా అంటోంది. ఏమిటి తేడా, ఎందుకని? అది వివేకం అంటే. అది ఉందా హనుమకి? తట్టుకుంటారా రేపు లంకలో? ఇది పరీక్షిస్తున్నారు దేవతలు. వెంటనే ఆయన మహానుభావుడు హనుమ చూశారు, ఇదేదో ప్రతిబంధకం వచ్చిందే, రాక్షసు వచ్చిందే, నోరు తెరిచిందే. ఆయన ఏం బెంగపెట్టుకోలేదు. వెంటనే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఆయన ముఖంలో సంతోషం అలాగే ఉంది. ఉపాసన చేసేవాడు దైవాన్ని చేరాలనుకునేవాడికి అనేకమైన కష్టాలు వస్తాయి. ఒక్కొక్కసారి సన్మానాలు వస్తాయి, ఒక్కొక్కసారి పెద్దవాళ్లతో పరిచయాలు వస్తాయి, ఒక్కొక్కసారి ఎంతటి వాళ్ళు నమస్కారం చేస్తారు, ఒక్కొక్కసారి ఎవడో రాళ్ళు విసురుతాడు. ఆ రాళ్ళు విసిరాడని బెంగపెట్టుకోకూడదు, పువ్వులు జల్లారని పొంగిపోకూడదు. రెండిటికీ తట్టుకోవాలి. సురస వచ్చి ఎదురుగుండా నిలబడింది రాక్షసీ రూపంలో, ఆయన బెంగపెట్టుకోలేదు. బెంగపెట్టుకోలేదని చెప్పడానికి మహర్షి అద్భుత ప్రయోగం చేస్తారు. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. పరమ సంతోషంతో ఆవిడ వంక చూశారు. చూసి రామకథ చెప్తారు. హనుమ సుందరకాండలో 1కి 10 మాటలు రామకథ చెప్తారు, అందుకు వింటారు సుందరకాండ. కానీ చెప్పేటప్పుడు మళ్ళీ మొత్తం కథంతా చెప్పరు, ఎక్కడ ఎలా చెప్పాలో అలాగే చెప్తారంతే. ఒక్కొక్క చోట సంక్షిప్తంగా చెప్తారు. ఈ పరిస్థితుల్లో రామకథ వివరంగా చెప్పడం కుదరదు. అందుకే ఎంత సంక్షిప్తంగా చెప్పారంటే, రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణైన సహభ్రాత వైదేహ్యా చాపిభార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచా క్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే అన్నారు. అమ్మ, దశరథ మహారాజు గారి కొడుకు రామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి అరణ్యవాసానికి వస్తే రాముడి భార్య అయిన సీతమ్మని రావణుడన్న రాక్షసుడు అపహరించాడమ్మా. ఆ సీతమ్మ జాడ కనిపెట్టడానికి వెడుతున్నాను, ఒక్కసారి సీతమ్మ జాడ తెలుసుకుని రామచంద్రమూర్తికి చెప్పి వచ్చి నీ నోట్లోకి వచ్చేస్తాను, నన్ను మన్నించమ్మా, వదిలిపెట్టు అన్నారు. ఆవిడ తినేస్తానంటలేదు, పట్టుకోవట్లేదు. ఆవిడంది కుదరదు, ఇది దేవతల వరం, అంటే నిన్ను పరీక్షించాలి, దేవతలు అడిగారు కాబట్టి నువ్వు నా నోట్లోకి వచ్చి వెళ్ళు అంది. నా నోట్లోకి వచ్చాక ఏమో నాకు ఆహారం అయిపోవచ్చు, నువ్వు పరీక్ష తట్టుకోలేకపోవచ్చు, కాబట్టి నా నోట్లోకి వచ్చి వెళ్ళు అంది. ఆయన అన్నారు, అలాగేనా అమ్మ, తప్పదా? అలాగే పెడతాను అన్నారు. పెద్ద శరీరం పెంచారు. ఆ శరీరం పట్టద్దు, ఆవిడ నోరు తెరిచింది. ఇంకొంచెం పెంచారు, ఇంకొంచెం నోరు తెరిచింది. ఆయన అపారమైన వివేకం ఉన్నవాడు, మహానుభావుడు హనుమంటే. సశింక్షిప్యాత్మనక్కాయం బభూవాంగుష్ఠమాత్రక. బొటన వేలంత చిన్నవారైపోయారు అకస్మాత్తుగా. సురస పెద్ద నోరు తెరిచి ఇంకా పెంచుతారనుకుంటోంది. ఆయన బొటన వేలంతా అయిపోయి చటుక్కున లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసారు. అమ్మా, ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహీ సత్యం జాసీధరస్తవా అన్నారు. అమ్మా, నీ నోట్లోకి వెళ్ళమన్నావు కదా, ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే కనిపెట్టేశారు మహానుభావుడు. మహావివేకశాలి. అమ్మా, నువ్వు దాక్షాయణివి, దక్ష ప్రజాపతి కుమార్తెవి, కద్రువవి, సొరసగా వచ్చావు, నన్ను పరీక్షిస్తున్నావమ్మా, నీకు నమస్కారం. నన్ను తినడం నీ ఉద్దేశ్యం కాదు, శోధిస్తున్నావంతే. అమ్మా, అనుగ్రహించమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా, సత్యం దాసీధరస్తవా, నేను వెళ్ళి ఆ వైదేహి జాడ కనిపెట్టాలమ్మా అన్నారు. పొంగిపోయింది ఆవిడ. గరుత్మంతుడిని ఎలా ఆశీర్వదించిందో అలాగే ఆశీర్వదించింది. అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమాన ఈశ్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. నాయనా, నీకు అభయం ఇస్తున్నాను, వెళ్ళు. సంతోషంగా బయలుదేరి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి సీతారాముల్ని కలిపినవాడు హనుమ అనేటటువంటి అద్భుతమైన కీర్తిని పొందు అంది. సుందరకాండకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? అక్కడ మైనాకుడు పైకొచ్చాడు. ఆయన ఏమి హనుమ ఆతిథ్యం పుచ్చుకోలేదు. పుచ్చుకోకుండా ఇలా ముట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే పైకి తేలి ఉన్నాడు కదూ, ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు రాగానే తన రెక్కలు తరిగేస్తాడనుకున్నాడు మైనాకుడు. ఆయన అన్నాడు, వచ్చి చూసి, హిరణ్యనాభ శైలేంద్ర పరితిష్టోస్మితే భృజం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం అన్నాడు. ఓ మైనాకుడా, నాకు తెలుసు నువ్వు సముద్రంలో ఉన్నావని, ఎప్పుడో అప్పుడు పైకొస్తావు, నీ రెక్కలు తరిగేద్దాం అనుకున్నాను, కానీ రామకార్యం మీద పెడుతున్న హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి నీ రెక్కలు తెగిపోయినా పర్వాలేదని పైకొచ్చావు. ఇవ్వాల నీకు అభయం ఇస్తున్నాను, నీ రెక్కలు తరగను, నువ్వు అలాగే సంతోషంగా కూర్చో, నీ జోలికి రానని వెళ్ళిపోయాడు. మీరు గమనించండి, రామకార్యం మీద వెడుతున్న వాడికి మాట సాయం చేస్తే సంపాతికి కాలిపోయిన రెక్కలు వచ్చాయి.
రామకార్యం మీద వెడుతున్న వాడికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేదు, తాగలేదు. తాగమని అడిగినందుకుగాను ఉత్తర క్షణంలో ఉన్న రెక్కలు నిలబడ్డాయి భద్రంగా. రామ కథకి సుందరకాండకి ఉండేటటువంటి శక్తిని చెప్పకుండా చెప్తారు మహర్షి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారద మహర్షి లెక్కలేనన్ని సద్గుణాలు గలవాడు, స్మరించదగినవాడు, పరమ తేజస్శాలి, అన్ని లోకాల్లోనూ సంచరిస్తూ ఉంటాడు. ఇంతటి నారద మహర్షి పారిజాతుడు, పర్వతుడు, సౌమ్యుడు, సుముఖుడు మొదలైనటువంటి మహర్షులతో కలిసి ప్రేమగా మనోవేగంతో పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు యొక్క సభలోకి అడుగుపెట్టాడు. జయం కలుగుగాక నారాయణ, హరే కృష్ణ, నారాయణ నారాయణ అని దిగాడు. ధర్మరాజును ఆశీర్వదిస్తూ సభలోకి ప్రవేశించాడు. ధర్మరాజు సర్వధర్మాలు తెలిసినటువంటి వాడు. వారిని చూస్తూనే తన సోదరులతో కలిసి ఆసనంపై నుండి లేచాడు. నారద మహర్షికి స్వాగతం పలికి ఆయనను మంచి ఆసనంపై కూర్చోబెట్టాడు. ఆయనను యథావిధిగా పూజించి సంతోషపెట్టాడు. ఆ పూజలకు నారద మహర్షి ఎంతో సంతోషించాడు. ధర్మ అర్థ కామాలను దృష్టిలో పెట్టుకొని ఇలా అడిగాడు. మహర్షి ఇలా ప్రశ్నారూపంలో అడగటంలో యజమానులు, అధికారులు, లోకమంతా గ్రహించవలసినటువంటి గొప్ప నీతి ఉంది. దాంట్లో ఆచరించవలసిన బోధ ఉంది. దాన్ని గ్రహించి మనమంతా ఆచరిద్దామా? కచ్చిదర్థాశ్చ కల్పంతే ధర్మే చ రమతే మనః సుఖాని చానుభూయంతే మనశ్చన విహన్యతే. బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ స్తుతిని. ఓ ధర్మరాజా, నీ ధనాన్ని యజ్ఞాలు చేయటానికి, దాన ధర్మాలు చేయటానికి, కుటుంబాన్ని పోషించటానికి, ఇంకా ఇతర మంచి పనులు చేయటానికి ఉపయోగిస్తున్నావా? నీ మనస్సు చలించకుండా నిశ్చలంగా ఉంటుందా? నువ్వు సుఖ సంతోషాలను పొందుతున్నావా? ధనాన్ని ఇలా సక్రమైనటువంటి పద్ధతిలో వినియోగించి సుఖ సంతోషాలు పొందాలని ఉపదేశిస్తున్నాడు. ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలని. మీ వంశంలో పుట్టినటువంటి ఎంతోమంది మహారాజుల నుండి పరంపరంగా నీకు లభించినటువంటి ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావా? ధర్మార్థ కామాలను ఆటంకం కలగకుండా, ఒకదానికి ఒకటి బాధ కలగకుండా చూసుకుంటూ చక్కగా వాటిని సేవిస్తూ సుఖంగా ఉంటున్నావా? అర్థ లోభం వల్ల ధర్మానికి బాధ కలుగుతుంది కదా. ధర్మాన్ని వదిలేస్తే అర్థానికి బాధ కలుగుతుంది. కామాన్ని పట్టుకుంటే ధర్మార్థాలకు బాధ కలుగుతుంది. కనుక ధర్మం మీద అర్థకామాలు ఆధారపడి ఉన్నాయి కదా. పూర్వులు ధర్మాన్ని పట్టుకొని అర్థకామాలను ఆదరించారు. వారిలాగానే ప్రవర్తించి ఆనందంగా ఉండాలని నారద మహర్షి యొక్క అభిప్రాయం. అర్థం వల్ల ధర్మం వల్ల కానీ, ధర్మం వల్ల అర్థం కానీ బాధించకూడదు. కామం చేత ఈ రెండు ధర్మార్థాలు బాధించకూడదు. ఇవి నీవు గమనించుకుంటున్నావా? అంతేకాదు, కచ్చిదర్థం చ ధర్మం చ కామం చ జయతాం వర విభజ్య కాలే కాలజ్ఞః సదా వరద సేవసే. ధర్మము, అర్థము, కామము, మోక్షం అనే వాటిని ఆయా కాలాల యందు విభాగం చేసుకొని సేవిస్తున్నావా? సేవించు. ఉదయం ధర్మాన్ని ఆచరించు. మధ్యాహ్న సమయంలో అర్థాన్ని సంపాదించాలి. సాయంత్రం కామాన్ని ఆచరించాలి. అంటే కోరికలు తీర్చుకోవాలి అని శాస్త్రం చెప్పింది. మనసులో అనుకున్న పనిని చేయాలి.
ఈ ప్రకారంగా నడుచుకోవాలి. ధర్మరాజా, 6 రాజ గుణాలను, 7 ఉపాయాలను, 14 దోషాలను పరిశీలించుకుంటున్నావా అని ప్రశ్నించాడు. వక్త, ప్రగల్భుడు, మేధావి, స్మృతిమంతుడు, నీతివేత్త అనేవి రాజుకు ఉండవలసినటువంటి 6 గుణాలు. సామం, దానం, భేదం, దండం, ఉపేక్ష, మాయ, ఇంద్రజాలం అనేవి 7 ఉపాయాలు. ఈ ఉపాయాలు రాజుకు ఉండాలి. 14 దోషాలంటే పరలోకం గురించి వ్యతిరేకంగా మాట్లాడటం, అబద్ధమాడటం, కోపము, శ్రద్ధ లేకుండా ఉండటం అంటే ప్రమాదం, పనిని అనవసరంగా సాగదీస్తూ ఉండటం, దీర్ఘసూత్రత, జ్ఞానులను ఆదరించకుండా ఉండటం, ఆలస్యం, 5 ఇంద్రియాలకు వశమైపోవటం, పంచవృత్తిత, ఇతరులతో చర్చ చేయకోకుండా రాజు ఒక్కడే నిర్ణయాలు తీసుకోవటం, తత్వం తెలియని విపరీతార్థాలు చెప్పేవారితో కలిసి ఆలోచించటం, నిశ్చయించుకున్నటువంటి పనులు ప్రారంభించకుండా ఉండటం, పాలనకు సంబంధించిన గుట్టులను రక్షించకుండా ఉండటం, మంగళ కార్యాలను ఆచరించకుండా ఉండటం, ఒక్కసారిగా అన్ని దిక్కులయందు ఉన్నటువంటి శత్రువులపైకి దండెత్తటం. ఇవి రాజు చెయ్యకూడని 14 దోషాలు. ఓ ధర్మరాజా, నీ బలాన్ని, శత్రువుల బలాన్ని బాగా పరిశీలించి శత్రువుల బలవంతుడైతే అతడితో సంధి చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నావా? బుద్ధిమంతుడు ముందు బలాన్ని గమనించాలని నారదుడు చెప్తున్నాడు. నీ కోశాగారంలో ధనం పెంచుకోవటానికి 8 రకాల కార్యాలను ఆచరిస్తున్నావా అని అడిగాడు. 8 రకాల కార్యాలంటే వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇచ్చి పంటలు పండించుకోవటం, వ్యాపారాన్ని బాగా వృద్ధి చేసుకోవటం, ఉపాయాలతో యుద్ధాన్ని తప్పించుకోవటం, కోటను నిర్మించి రక్షించుకోవటం, వంతెనలను నిర్మించి రక్షించుకోవటం. చూసారా, ఇవన్నీ ముందుగానే చేసి పెట్టారు మనకు. దీన్ని అనుసరించారే మన వాళ్ళు కూడా. మన భారతదేశ చరిత్ర కూడా దీంట్లో కొన్ని అన్ని అనుసరించారు, సందేహం లేదు. గజ బంధనం చేసుకోవటం అంటే ఏనుగులకు తిండి పెట్టడం కష్టం కాబట్టి గ్రామాలలో ఉంచి వాటిని పోషించే ఏర్పాట్లు చేసుకోవటం, రత్నాలు దొరికే చోటు నుండి రత్నాలను పొంది రాజు ఆదాయాన్ని వృద్ధి చేసుకోవటం, పన్నులను పొందటం, బంగారపు గనులను వెతికించి త్రవ్వి తీసుకోవటం, ధనం పెంచుకోవటానికి ఈ 8 రకాల కార్యాలను రాజు తప్పనిసరిగా ఆచరించాలి. దుర్గాధ్యక్షుడు, బలాధ్యక్షుడు, ధర్మాధ్యక్షుడు, సేనాపతి, పురోహితుడు, వైద్యుడు, జ్యోతిష్కుడు అనే 7 నీ యందు ప్రేమతో ఉన్నారా? నిన్ను ఆదరిస్తున్నారా? మోసం చేసేవారికి వసూలైపోతున్నావా అన్నాడు. ఈ 7 కాపాడుకోవాలి, అప్పుడే రాజ్యం బలంగా ఉంటుందని చెప్పాడు. ఇదంతా రాజనీతి. వంచకులైనటువంటి దూతలు నీ నుండి కానీ నీ మంత్రుల నుండి కానీ రహస్య ఆలోచనలు బయట పెడుతున్నారా? అది చూసుకోను. రహస్య ఆలోచనలను జాగ్రత్తగా ఉంచమని చెప్తున్నాడు. నీ మంత్రులను గమనిస్తున్నావా? నమ్మకూడదు. నీ శత్రువులను పరిశీలిస్తున్నావా? నమ్మకూడదు. ఉదాసీనంగా ఉన్నవారిని గురించి తెలుసుకుంటున్నావా? వాళ్ళను నమ్మకూడదు. యుద్ధం వచ్చినప్పుడు తగిన సమయాల్లో సరైనటువంటి ఆలోచనలు చేసుకుంటున్నావా? లేదా యుద్ధానికి సిద్ధపడుతున్నావా? ఎవరి విషయంలో కూడా ఏమరపాటు ఉండకూడదు. అందరి మీద ఒక కన్ను వేసి ఉన్నావా? జాగ్రత్తగా ప్రవర్తించాలని తెలుపుతున్నాడు. ఉదాసీనులు, మధ్యరకంగా ఉండేవారి ప్రవర్తనను అనుమానిస్తున్నావా? ఉదాసీనంగా ఉండేవాళ్ళు, మధ్యరకంగా ఏదోలే తర్వాత చూసుకుందాంలే, ఏమోలే ఉండేదిలే అనే వాళ్ళ మీద కన్నేసి ఉండాలా. రెండవసారి ఉదాసీనుల గురించి చెప్పాడు కాబట్టి
వారి విషయంలో ప్రమాదాన్ని శంకించాలి. అంటే ఉడాఫిగా ఉండేటువంటి వాళ్ళు, అంటే పని తర్వాత చూసుకోవచ్చులే అనే వాళ్ళ మీద కన్నేసి ఉండాల. నీతో సమానులైన వారిని, వృద్ధులను, కల్మషం లేని హృదయం కలవారిని కూడా అన్ని విషయాలను చక్కగా చెప్పగల సమర్థులైన వారిని, ఉత్తమ కులంలో పుట్టిన వారిని, నీ యందు ప్రేమ గలవారిని, ప్రీతి గలవారిని రాజకార్యాలు చేయటానికి మంత్రులుగా చేసుకుంటున్నావా? విజయో మంత్రమూలోఘీ రాజ్ఞో భవతి భారత. రాజు యొక్క విజయం వారి ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది. పరిపాలన సమర్థవంతంగా నడవటానికి, విజయాలు సాధించటానికి రాజు ఈ ఉపాయాలను ఆచరించాలి కదా. ఇది రాజు యొక్క విజయ రహస్యం. ఇవన్నీ రాజనీతిలో సంబంధించి దీన్ని అనుసరిస్తే ఆయనకి ఇక ఓటమి అనేది లేదు. మంత్రులు ఆలోచనలు రహస్యంగా దాచి ఉంచగల శాస్త్రవేత్తలై ఉండాలి. అటువంటి మంత్రుల ద్వారానే రాష్ట్రం బాగుంటుంది. అలాంటి వారు నీ దగ్గర ఉన్నారా? నీ రాష్ట్రం సుఖంగా ఉంటుందా? మంత్రుల పర్యవేక్షణలో రక్షించబడుతున్నటువంటి రాజ్యాన్ని శత్రువులేమీ చేయలేరు. సమర్థులు, రాజ్యాభివృద్ధి మీద ఆసక్తి గలవారైనటువంటి మంత్రులను పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. ధర్మరాజా, సమయం కాని సమయంలో నిద్రపోతున్నావా? చూసావా ఎంత అద్భుతంగా ఉంది ఈ మాటలు. కచ్చిచ్చా పరరాత్రేషు చింతయస్యర్థమర్థవిత్. రాత్రిపూట అపరభాగంలో మేల్కొని చేయవలసిన పని గురించి ఆలోచిస్తున్నావా? బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆత్మహితం గురించి ఆలోచించాలని చెబుతున్నాడు. అర్థశాస్త్రాన్ని తెలుసుకొని తగిన విధంగా నడుచుకుంటున్నావా? ముఖ్యమైనటువంటి రాజకార్యాలను ఒక్కడివే ఆలోచిస్తున్నావా? రహస్యాన్ని ఇద్దరి మధ్యలోనే ఉండేలాగా చూసుకోవాలి. అనేకులతో రహస్య విషయాలను చర్చించకూడదు. అలా చేస్తున్నావా? నీ రహస్యం చతుర్రాజ్యానికి చేరిపోతుందా? రహస్యమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు. ఓ ధర్మరాజా, నీ మేలు కోరే మంత్రులతో ఆలోచన చేసి అతి కొద్ది ప్రయత్నంతోనే విశేషమైన ఫలితాలను పొందే పనులను ఆలస్యం చేయకుండా చేస్తున్నావా? మంచి పనులు చేసేవారికి విఘ్నాలు కల్పించడం లేదు కదా. అన్ని క్వశ్చన్ మార్క్స్. ఇంత అడుగుతూనే ఉన్నాడు. మంచి పనులు చేసేటప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. నీ రాజ్యంలో రైతులు, శ్రమజీవుల గురించి నీకు తెలుసా? వారు ఏం చేస్తున్నారో గమనిస్తున్నావా? వారు నీకు నమ్మకస్తులై ఉన్నారా? వారిని ఒకసారి పని నుండి తీసేసి మళ్ళీ వారిని పనిలోకి తీసుకున్నావా? జాగ్రత్త తీసుకోకూడదు. అలా పనిలోకి వస్తే వారు నిర్మలమైన హృదయం కలవారు అని గ్రహించు అని చెప్పాడు. అంటే ఈ సందర్భంలో నారద మహర్షి శ్రమజీవులను, రైతులను బాగా చూసుకోవాలి, ఆదుకోవాలి. చిన్న తప్పులు చేసినా వారిని క్షమించాలి, మళ్ళీ పనిలోకి తీసుకోవాలని చెప్పాడు. అటువంటి వాళ్ళను, చిన్న పని చేసేటువంటి వాళ్ళను, చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు, మళ్ళీ పనిలోకి తీసుకోవాలట. సన్నిహితులు, లోభం లేనివారు, వంశపారంపర్యంగా సేవిస్తున్నవారు తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తున్నారా? వారు ఎవరి చేత అయినా పనులు చేయిస్తున్నారా? వారు నమ్మకంతో పనులు చేస్తారా? రహస్యాలను రక్షిస్తారా? సన్నిహితంగా ఉండేవారిని కూడా ఆదరించాలని చెప్పాడు. ధర్మం తెలిసిన వారు, సంపూర్ణంగా శాస్త్రాలలోని మర్మాలు తెలిసినటువంటి వాళ్ళు అయినటువంటి విద్వాంసులను, రాకుమారులకు, యోధులకు శిక్షణ ఇవ్వటానికి నియమించావా? సరైన వారిని ఎన్నుకొని వారి ద్వారా చదువు చెప్పించాలని చెబుతున్నాడు. కచ్చిత్ సహస్రైర్ మూర్ఖాణం ఏకం క్రీడాసి పండితం.
పండితోగర్త కృచ్ఛ్రేషు కుర్యాన్నిహి శ్రేయసం పరం. నువ్వు 1000 మంది మూర్ఖులను తీసుకోవటం కన్నా ఓ పండితుడిని తీసుకోవటం మేలు. ఎందుకంటే కష్ట సమయాలలో పండితుడొక్కడే రాజ్యానికి రాజుకు మేలు చేస్తాడు. ఇక్కడ పండితుడి యొక్క విలువను తెలిపాడు. నీ దుర్గాలు అంటే ధనధాన్యాదులు, అస్త్రాలు, శస్త్రాలు, జలాశయాలు, సరస్సులు, యంత్రాలు, శిల్పులు, సైనికులు అందరూ ఎలాంటి ఇబ్బందులు పడుకోకుండా సంతోషంగా ఉన్నారా అని అడిగాడు. వీరిని తృప్తిగా ఉండేలా చూసుకోవాలి. మంత్రి మేధావి అయి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలవాడే ఉండాలి. విచక్షణా జ్ఞానం కలవాడే ఉండాలి. అటువంటి మంత్రి రాజుకు, రాజకుమారులకు గొప్ప సంపదను లభింపజేస్తాడు. ఇక్కడ మంత్రి యొక్క విలువను కూడా చెప్పాడు. ఓ ధర్మరాజా, ఒక్కొక్క ప్రదేశంలోనూ ఒక్కొక్క తీర్థంలోనూ ముగ్గురు చొప్పున ఒకరికి ఇంకొకరు తెలియకుండా 18 మంది గూఢచారులను శత్రుపక్షంలోనూ 15 మంది గూఢచారులను నీ పక్షంలో నియమించావా అని అడిగాడు. ఇందులో 18 మంది ఎవరంటే మంత్రి, పురోహితుడు, యువరాజు, చమూపతి, ద్వారపాలకుడు, అంతర్వేశికుడు, కారాగారాధిపతి, ద్రవ్య సంచయకర్త, వినియోజకుడు, ప్రదేష్ట, నగరాధ్యక్షుడు, కార్యనిర్మాణకర్త, ధర్మాధ్యక్షుడు, సభాధ్యక్షుడు, దండపాలకుడు, దుర్గపాలకుడు, రాష్ట్రాంత పాలకుడు, ఆటవీ పాలకుడు. వీరి మీద ముగ్గురు చొప్పున గూఢచారులను నియమించాలి. మళ్ళీ వీరిలో ఒకరికి ఒకరు తెలియకూడదు. ఇలా గూఢచారులు కర్తవ్యాన్ని నిర్వహించాలి. నీ గురించి తెలియనికుండా జాగ్రత్త పడుతూ శత్రువులు ఏం చేస్తున్నారో తెలుసుకుంటున్నావా? వారి పనులను, కదలికలను గమనిస్తున్నావా అని అడిగాడు. అంటే శత్రువును గమనిస్తూ నిన్ను, నీ రాజ్యాన్ని ఏమరపాటు లేకుండా రక్షించుకోవాలని చెప్పాడు. పురోహితుడు వినయశీలుడై ఉండాలి. మంచి కులంలో జన్మించిన వాడై ఉండాలి. పండితుడు, విద్వాంసుడు, అసూయ లేనివాడై ఉండాలి. శాస్త్రచర్చ చేయటంలో నేర్పు గలవాడై ఉండాలి. అటువంటి పురోహితుడిని నువ్వు సత్కరిస్తున్నావా అన్నాడు. పురోహితుడి లక్షణాలు ఇలా ఉండాలి అని చెప్పాడు. యజ్ఞాలను చేసే విప్రుడికి శాస్త్రజ్ఞానం ఉందా? అతడు బుద్ధిమంతుడేనా? మంచి ప్రవర్తన గలవాడేనా? హోమం గురించి, హోమం చేసే పద్ధతుల గురించి నీకు సరైన సమయాల్లో చెబుతున్నాడా? హోమాలు చేయించే ఋత్వికుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో చెప్పాడు. నీ దగ్గర ఉన్న జ్యోతిష్కుడు జ్యోతిష శాస్త్రంలో సంపూర్ణంగా పాండిత్యాన్ని సంపాదించాడా? గ్రహచారాలను చక్కగా పరిశీలించి శుభాశుభాలను చెప్పటంలో నేర్పరి అయి ఉన్నాడా? చిలుక జ్యోతిష్యం చెప్పి మురిపించే వారిని కాకుండా నిష్ఠాతులను పెట్టుకోవాలి. అంటే వారిని ఆదరించాలని చెబుతున్నాడు. చాలామంది చిలుక శాస్త్రం చెప్తారు. చిలుక శాస్త్రం చెప్తే ఆ చిలుకను తీస్తే ఆ చిలుక ఒకటి తీసిస్తుంది. ఆ చిలుక ముక్కుతో తీసుకొస్తుంది. నీకు ఈరోజు లక్కీ అంటే లక్కీ. వాడు ముఖం చూస్తాడు. ఎంత లక్కీ అంటే చెప్పలేనంత లక్కీ. నువ్వు ఈ చిలుకకు ఈరోజు 18 రూపాయలు దానం చేయాలా అంటాడు. అంతే, 18 రూపాయలు అక్కడ పెడతాడు వాడు. నీకు 18 కోట్లు వస్తుంది పో అంటాడు. ఎట్లా వస్తాయి? ఒక లాటరీ టికెట్ తీసుకో ఉంటాడు. అంతే. ఇప్పుడే ఈ ముహూర్తంలోనో తీసుకోవాలి. ఆ ముహూర్తంలో ఎక్కడ దొరుకుతాడు లాటరీ అమ్మేవాడు? అవి వేరే ముహూర్తంలో తీసుకుంటాడు. దొరకలేదు, అప్పుడు వచ్చి పట్టుకుంటాడు. నేను చెప్పిన ముహూర్తంలో నువ్వు తీసుకోలేదు పో అంటాడు. ఇది చిలుక శాస్త్రం. కచ్చిన్ముఖ్యా మఖత్స్వేవ మధ్యమేషు చ మధ్యమాఘ జగన్యాశ్చ జగన్యేషు భృత్యాః కర్మసు యోజితాః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.